నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే జంతు వధ ఆపాలంటూ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. జంతు వధ చట్టం పటిష్టంగా అమలు చేస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధిలో 150 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే గోవుల తరలింపుపై 60 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. ఎవరైనా జంతువుల అక్రమ వధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా అనంతసాగరం, శంకర్నగర్లో టీడీపీ, వైసీపీ మధ్య బగ్గుమన్న వర్గ విభేదాలు. టీడీపీ వర్గీయులు 4గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు సంబరాలు చేసుకుంటుండగా దాడి చేసిన వైసీపీ వర్గీయులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు. మళ్ళీ చెప్తుగానే మీరు ఊళ్ళో ఉంటే చెప్పు పంపిస్తాను. నేను ఫోటోస్ కూడా పెడతాను. లిమిట్స్ పెడతాను. గాయాలు అప్పుడు లేచిపోయాను. నేను ఇంటికా నుంచి వస్తున్నా, ఆడ పడిపోయాడు మా వాడు. వాడు లేని అతను వాళ్ళు కొట్టింది.
వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్ ప్రమాదంలో కృష్ణయ్య అనే వ్యక్తి మృతి చెందారు. రావపేట్ మండలం ఎల్లగొండ గ్రామానికి చెందిన వారు పని నిమిత్తం కోసం వికారాబాద్కు ఆటోలో వస్తుండగా ఘటన జరిగింది. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్ ఈ వార్డులో ఉన్నారు ఇక్కడ. లోపల ఉన్నారు ఇంకా మనోళ్ళు. అన్నా అది తీసుకో. ఈమె తోలు కాదు ఇది. వినోద్ ఇది పట్టుకో. కింద పట్టుకుని మనం గట్టిగా పట్టుకో. నేను ఎన్టీవీ రిపోర్టర్ ని బాబు. ఏమైనా మీరు వాళ్ళకి సంబంధించి చెప్పు, ఏమైంది ఇప్పుడు? మేము వేరే ఛాన్స్ అరే ఏడుకొత్తున్నామా మీరు? రెండవ రోజు కొనసాగుతున్న స్కూల్ బస్సుల తనిఖీలు. రంగారెడ్డి జిల్లా విద్యా సంస్థల ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులపై రవాణా శాఖ ఫోకస్ చేసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు స్కూల్ బస్సులపై తనిఖీలు కొనసాగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మెడ్చల్, ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించారు. మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై కొరడా జులిపించారు. ఆర్ఈసీ, పర్మిట్, ఫిట్నెస్, ఫైర్ నియంత్రణ యంత్రాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీలు చేస్తున్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేస్తున్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపరాదని వార్నింగ్ ఇచ్చారు. రాజేంద్రనగర్లో 5, చేవెళ్లలో 2 బస్సులు, బాలాపూర్లో 2 బస్సులు సీజ్ చేశారు. गाड़ी छोड़ रहे थे स्टूडेंट्स को कॉलेज में ड्रॉप करने के बाद नंबर आने के नेक्स्ट ईयर तक
కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్లో ఈరోజు ఓ ప్రయాణికుడు బస్టాండ్లో మద్యం తాగి పడుకున్నాడు. విధులు నిర్వహిస్తున్న బణవత్ సాగర్ అనే సెక్యూరిటీ గార్డ్ నువ్వు ఇక్కడ పడుకోవద్దని, నువ్వు వెళ్లాల్సిన వద్దకు వెళ్లాలని చెప్పాడు. దీంతో తాను ఇక్కడే ఉంటానని ఆ వ్యక్తి సమాధానం ఇవ్వడంతో ఊరుకున్న సెక్యూరిటీ గార్డ్ బస్టాండ్లో ఉండగానే వెనుక నుండి కత్తితో దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన గార్డ్ అతని వద్ద ఉన్న కత్తిని తీసుకొని అడ్డుకున్నాడు. ఈ వీడియో సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అయితే ప్లాట్ఫామ్ మీద 8 ప్లాట్ఫామ్ ఇక్కడ ఆయన పన్నాడు. ప్యాసింజర్ ఇబ్బంది అవుతుంది అనుకుంటా లేపేసరికి ఎవరు పోవాలంటే కనీయాడు నేను ఒరిసా పోవాలనుకుంటే చెప్పిండు. బస్సులు వెళ్ళిపోయినాయి, మరి ఇంకా ఎవరిదా ఏం చేస్తున్నావు బాబు అనుకుంటే లేపినా నువ్వు నేను పన్నోనికి ఎందుకు లేపినావు అనుకుంటా మొత్తం అడ్డం కూడా మాట్లాడాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన హిందీలో ఓరుతుండు, హిందీలో వీడుతుండు. నాకు ఎట్లా అంటే హిందీ చక్కగా రాదన్నాడు. రాకపోవడం ఎవరు ఇక్కడ కంట్రోల్ కాడ ఉన్న ఆయన తీసుకుపోయినా ఇట్లా అంటుడు వరుతుడు మరి ఏందో సంజయించు అనుకుంటే ఆడికి వెళ్ళి వేసేసి ఇక్కడ కంట్రోల్ కాడ వచ్చి లోపల ఒక లేడీస్ది గోల్డ్ పోయిందన్న. గోల్డ్ పోయేసరికి సీసీటీవీలో నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేసేసరికి ఆయన ఏం చేసినట్టే ఆడ వచ్చి వచ్చినా కానీ తప్పుగా కామ్గా అయిపోయింది. ఎస్టీఎం మేడం ఉన్నది. మేడం ఉండగా ఇక అటు సంజాయించిన ఓకే ఆయన బయట పోయి తాగొచ్చి ఆడ నేను అంత ప్యాసింజర్ ఎక్కిస్తున్నాను. ఎక్కించేసరికి ఆడ వెనకకి వచ్చి ఇట్లా రప్పన పెట్టుకొని ఇట్లా కత్తి పెట్టేసిండు అన్నమాట. ఇట్లా నొక్కేసరికి వీడ తాగింది లోపల విషయం ఇది. పెట్టింది లేదు, కొట్టింది. చేత పామాయిల్ ద్వారా అధిక లాభం. పెద్దపల్లిలో రైతులు పామాయిల్ పంట ద్వారా అధిక లాభం పొందవచ్చునని ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని విదేశాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరైన రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫామాయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చునని, ఈ పంట ద్వారా రైతులకు
తాలు కటింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రోత్సాహకంగా సబ్సిడీ అందిస్తుందని, ఈ పంటకు సంబంధించిన విత్తనాలు మలేసియా నుండి దిగుమతి చేసుకుని రైతులకు సబ్సిడీగా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడ త్వరలో ప్రభుత్వ సహకారం కంపెనీని ప్రారంభిస్తామని అన్నారు. రైతు సత్యనారాయణ మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ పంట ద్వారా రైతులకు లాభదాయకంగా ఉందని, అంతర్ పంటలు, చిన్న పంటలు వేయాలని అన్నారు. తిరుమల ఆయిల్కెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ C1 మాట్లాడుతున్నా. ఈరోజు ఫార్ములేట్ వారు మాకు ఈ ఢిల్లీలో అమ్మే షార్ట్ వెరైటీ అయితే ఇది ఇక్కడి నీటి ఎద్దడి తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను వాళ్ళు ఇచ్చి ఇక్కడికి సప్లై చేశారు. వాళ్ళు తోటలు విజిట్ చేసి రైతులతో ఇంటరాక్షన్ అయ్యి వారికి విత్తనం గురించి అధిక దిగుబడులు ఎలా వస్తాయి, ఎలా తీయాలనే దాని మీద అవగాహన సదస్సు మరి ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ తిరుమల ఆయిల్కెమ్ కంపెనీ తరఫున ఇక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్కు ఆపరేషన్ స్టార్ట్ చేసినాం కాబట్టి అది కూడా రైతులకు ఒకసారి కొనుగోలు కేంద్రం చూపించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణ సహకారం డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు, జ్యోతి మేడం గారు, శ్రీకాంత్ సార్ గారు వారు అందజేశారు. వారు ఇందాక కూడా ఫార్మర్స్కి ఫీల్డ్లో కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ద్వారా కావాల్సిన సలహాలు, సూచనలు అన్నీ వారికి రైతులకు అవగాహన కల్పించారు. కాబట్టి ఇక్కడ తిరుమల ఆయిల్ కంపెనీ తరఫున ఇక్కడ పామ్ ఆయిల్ మిల్లు త్వరలో స్టార్ట్ అవుతుంది. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా త్వరలో మన మంత్రివర్యుల అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇక్కడ అతి త్వరలో మేము ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడానికి అనువైన పరిస్థితులు అనుకూలించినప్పుడు స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అడిసోనపల్లి సత్యనారాయణ గౌడ రైతును 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టిన. దాని అవగాహన సదస్సుకు వచ్చిన సందర్భంగా తెలిసింది ఏంటంటే, సేమ్ ఇది ఈ వేరే పంటలకు కష్టం నష్టం లేకుండా దీనికి బాగా కొద్దిగా ఈజీగా పనులు ఉన్నాయి. నీళ్లు పెట్టుడు రోజు 2 గంటలు, తర్వాత మన ముగింపు రోడ్డు 1 సంవత్సరం కొంచెం వచ్చింది. అదేం పెద్ద ఇబ్బంది చేయలే. మామూలుగా లాంబ్డా కానీ బైపెత్రి కానీ 2 నెలలకు ఒకసారి కొడితే అది కూడా కంట్రోల్ అయ్యింది. తర్వాత అంతర పంటలు కొంచెం ఎక్కువ వెరైటీ వేయకుండా చిన్న పంటలు వేసుకుంటే ఎలుకలు కూడా రాకుండా ఉంటాయి. కొందరు రైతులు ఏం చేసిండ్రు, ఎలుకలు వచ్చినాయి అది అని చెప్పింది. అదంతా వాళ్ళు వేరే పంటలు ఎక్కువ వేసి కొద్దిగా భూములు కూడా వాల్ రూపకంగా ఉంచి నీళ్లు పోయే రూపకమైన భూములు ఉండాలి. వాల్ రూపకంగా నీళ్ళు ఆగదు. నీరు నిలిచినప్పుడు గడ్డి పెరిగినప్పుడు ఎలుకలు అవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీరు నిర్వహణ వేసుకోవాలి. ఎలుకలు కూడా 10 ఎకరాలు వేసిన కాడ 10-12 చెట్లు మాత్రమే పోయినాయి. ఆ మాత్రం నష్టం లేకుండా కష్టం లేకుండా ఏ పంటలు పండాయి. అన్నిటికంటే ఇది ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు వేసినందుకు ఎట్లున్నది అది చెప్పండి. మీరు వేసారు కదా, ఇప్పుడు ఎట్లున్నది? బెటర్ పామాయిల్ తోట మన పెద్దపల్లి జిల్లానే నెంబర్ 1 కూడా సార్లు తెలియజేస్తాను. 12వ నెలల నుంచి మాకు క్రాప్ ఆడిపూతలు వస్తాయి, ఆల్రెడీ వచ్చినాయి. తెంపేయమని చెప్పి 36వ నెల నిండే వరకు కూడా వాటిని తెంపేయాలన్నారు. 36 నెలలు నిండిన తర్వాత నుంచి వాటి నుంచి ఆదాయం మనకు స్టార్ట్ అయింది. వేరే పంటలను చూస్తే పొలాలు అవి చూస్తే 2 సార్లు నాట్లు కలుపులు అవన్నీ ఇబ్బందులు తట్టుకోలేక ఇది పెట్టినాం. ఇది ఈజీ అనిపిస్తున్నది. దాంట్లో అంతర పంట జామ పంట కూడా పెట్టిన, చుట్టూ పించింగ్ వేసిన, పించింగ్ మీద సోలార్ వేసిన, అందులోకి ఏది పోగొట్టుండదు. ఆ జామ పంటలు కూడా స్టార్ట్ అయినాయి. 6 నెలలు 8 నెలలు అయినా పెట్టి వచ్చే కటింగ్ చేసి ఉంటుంది పింజలని. ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత వచ్చే పూతలు చూస్తే అది అంతర పంట జామ కూడా చాలా వస్తుంది. గాలి తలిగేటట్టు నడుము ఒకటే లైన్ పెట్టి, ఎక్కువ లైన్లు పెట్టి ఎక్కువ ఎలుకలు వచ్చేటట్టు అవి వేసి ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఏ పంట వేసినా దానికంటే ఎత్తు పెరిగేది మక్క కానీ పత్తి కానీ వేయకూడదని రైతులకు తెలియజేస్తూ, చిన్న పంటలు మినుము, పెసరు లాంటివి, పల్లి లాంటివి వేసుకోవాలి. వీలైతే ధనిక రైతులు అయితే మొత్తం కాలించినా కూడా పర్వాలేదు. ఇంకా తొందరగా మనకు 1 ఇయర్, హాఫ్ ఇయర్ ముందు పంట వచ్చి బలమైన పంట వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. With Tirumala and with the Department of Agriculture, we think we have seen a beautiful plot this morning. We think oil production has a big future in your district. So we are happy to deliver a seed that allow to produce big quantity of oil in an environment with water deficit. So we have seen the seedlings this morning of the young palms. They are beautiful, so we are happy and we are very well received. Thank you very much. మన సీడ్ సప్లై చేసిన తైవాన్ నుంచి
ఆయిల్ పామ్ సీడ్ సప్లై చేసిన సైంటిస్టులు నలుగురు రావడం జరిగింది. వారితో పాటుగా రంగనాయకులు గారు మన ఫ్యాక్టరీ సైట్ పెద్దరాజపల్లి శ్రీరాంపూర్ మండల్ పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మన రైతులకు అవగాహన సదస్సు మరియు ఫ్యాక్టరీ గురించి కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న సందేహాలని ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని తర్వాత వాళ్ళు ఇక్కడ ఎక్స్పోజ్ చేయడానికి పిలవడం జరిగింది. దీనిలో మన రైతుల సందేహాలకు వాళ్ళు మొక్క పెట్టిన కాడ నుంచి పంట ఇచ్చే వరకు ఉండే సాధక బాధకాలు కానీ లాభ నష్టాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది. రైతులు కూడా కొంతమంది వాళ్ళకున్న డౌట్లను రకరకాల అనుమానాలు కొత్త పంట కాబట్టి ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు మనకు వచ్చే సబ్సిడీ గురించి కూడా అడగడం జరిగింది. ఆ సబ్సిడీ కూడా ఇన్ని రోజులు మనకు ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఈ నెలలో రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు రైతులకు ఇంకా ఈ సంవత్సరం టార్గెట్ 5,000 ఉంది. 5,000 సరిపడే మొక్కలు కూడా మన జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో చిన్న కాలువల నర్సరీలో ఉన్నాయి. కాబట్టి రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులందరూ మనం ఎక్కువ మొత్తంలో మనం మొక్కలు నాటుకొని ఈ లాభాన్ని అందరూ పొందాలని రైతులకు కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? చెప్పండి, ప్రజెంట్ ఏం జరిగిందని చెప్పండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఇవాళ మనం అవేర్నెస్ అంటే ఫ్యాక్టరీ గురించి అనుమానాలు ఉండే అవుతుందా కాదా మరి మేము ఎక్కడ అమ్ముకోవాలనే అనుమానం ఉండే. ఆ అనుమానము మనం ఒకసారి వాళ్ళకి చూపెట్టాలంటే వీళ్ళు కూడా పోయి ఆ తోటి రైతులకు మేము చూసి వచ్చినాము కొనే తయారవుతుందని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మనకున్న దానికి ఉన్న లాభాలు ఏంటి విత్తనం కాడ నుంచి మొదలు పెడితే వచ్చే ఉత్పత్తి చేసిన సైంటిస్టులు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి తయారు చేసినారో దీనికి లాభం అంటే ఎంత హైట్లో పెరుగుతాయి, ఎంత దిగుబడి వస్తుంది, ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఇట్లాంటి సందేహాలన్నీ వాళ్ళకు నివృత్తి చేయడం జరిగింది. సార్ ఇది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటి వరకు తిరుమల సార్ చెప్తాడు. కాస్త నీరు ఇంకదు, నీరు వేరే పంట పొలం తప్ప వేరే the crop or the bunches or the fruits from the palm in Thailand are formerly. ఒక విషయం నేను చెప్పడానుకుంటున్నాను. ఆయన చిన్నప్పుడు ఏదైతే ఆయిల్ పామ్స్ ఇక్కడ 3 దేశాలు మలేషియా Factory and mills and very large mill in our place now. You know why? To palm oil. It's used anywhere in the world. Even this is fried with. I think that's the oil palm. It's the cheapest. వర్షం కొడితే అవి ఒక గింజ కూడా మొలవలేదు. అవి గింజల పాటు ఏమో అని పక్కన పోస్తే గింజలు ఏం తప్పు కాదు. వాళ్ళు కానీ మీకు ఇది సులభమైన పద్ధతి తప్ప 20 ఏళ్ళు వస్తుంది. ఈసారి ఇంకా చెప్పినట్టుగా మరి ఏ ఉద్యోగం లేని ప్రతి అంటే ఎలుకలు వస్తున్నాయి. ఎలుకలు వస్తుంది మందులు కొడితే పైన పురుగులు కానీ అంతర్ పంట వేసుకునేటువంటి వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా బాణసంచ పేల్చి అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత తెలివి ప్రదర్శించి తమకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పే విధంగా ఉంటుందని తెలియజేశారు. హైదరాబాద్ను అత్యంత ఆర్థికంగా ముందు ఉంది అంటే వారు చేసిన అభివృద్ధి అని అన్నారు. కొంతమంది రాజకీయ ఉపయోగాల కోసం చంద్రబాబు ద్రోహి వెన్నుపోటు పొడిచారని కావాలనే చిత్రీకరించారని మండిపడ్డారు. తెలంగాణకు బ్యాక్ బోన్గా నిలిచిన ఐటీ రంగంలో ముందుండి నడిపించారని, ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ బీసీలకు పెద్దపీట వేశారని అన్నారు. చంద్రబాబు లాంటి గొప్ప నాయకులు లేరు, ఇక రారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీడీపీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, నిజాన్ని అంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చంద్రబాబు నాయుడు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సంబరాలు అంటిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఇది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీ నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఎంతకాలం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకునిగా, ఒక విజనరీ లీడర్ గా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కూడా అవసరం. అటువంటి నాయకత్వంలో పనిచేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి గడీల పాలన అంతం చేసి గరీబోల రాజ్యాన్ని సృష్టించిన అన్నగారి ఆశయాల కోసం మనం అందరం ముందు పోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ముక్కోని ఒడగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా తిక్కోని ఒడగొట్టిర్రు. ఈ తిక్కోడు ముక్కోని పాలనతోటి విముక్తి అయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి. ఈ గడ్డ మీద కూడా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి చూపుతో, చంద్రబాబు నాయుడు గారి కింద తెలుగుదేశం పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పునర్నిర్మించాలి, పునరుత్తేజం చేయాలి. అందుకనే ఈ తెలుగుదేశం గడ్డని తెలంగాణ ప్రాంతంలో కూడా బలీయమైనటువంటి శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. భవిష్యత్ రాజకీయాల ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ గడ్డ మీద అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జనరల్ స్టూడెంట్స్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో కళ్యాణదుర్గం మండలం వడ్డిమిద్దె గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారి మరియు కాలనీలలో కవాతు కొనసాగింది. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. అల్లర్లు, గొడవల జోలికెళ్లే కేసుల్లో ఇరుక్కుపోవద్దని సూచించారు. ముఖ్యంగా యువత సమన్వయంతో ఉండాలని, కేసుల్లో ఇరుక్కుపోతే భవిష్యత్తు నాశనమవుతుందని తెలియజేశారు.
ఐటీ ఛాన్సలర్ను అడ్డుకున్న ఉద్యోగులు. నూజివీడు ఐఐటీలో ఆర్జీయూకే ఛాన్సలర్ కేసిరెడ్డిని ఉద్యోగులు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందంటూ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఛాన్సలర్ వాహనాన్ని అడ్డుకొని క్యాంపస్లోకి రానివ్వకుండా గోబ్యాక్ నినాదాలతో ఐఐటీ గేట్ల వద్ద స్టాఫ్ బైఠాయించారు. 6 సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారంటూ ప్లాకార్డుతో క్యాంపస్లో ఆందోళనకు దిగారు. ఏనంట్రా We want justice. 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 Justice. We want justice. We want justice. We want justice. ఉద్యోగులకు we want justice. We want justice. We want justice. Down down. BC down down. BC down down. BC go back. Go back. We want justice. We want justice. We want justice. We want justice. శ్రీనగర్లో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. గతంలో కూడా ఓసారి ఇదే కార్యాలయానికి నిప్పుపెట్టిన దుండగులు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలోనే పార్టీ కార్యాలయానికి నిప్పులు. మరోసారి అదే కార్యాలయానికి నిప్పుపెట్టిన దుండగులు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బోరుగడ్డ అనిల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్పై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భయాందోళనలో ఉన్న స్థానికులు. పశువుల రవాణాను అడ్డుకున్న హిందూ సంఘాలు. మంచిర్యాలలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారని సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గోవులను తరలిస్తున్న కంటైనర్లను పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి టోల్గేట్ వద్ద 2 కంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎద్దులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు 32 ఎద్దులను పోలీసులు తరలించారు. సుల్తానాబాద్ వెటర్నరీ డాక్టర్ వాటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు సూర్య మాట్లాడుతూ ఇటీవల కాలంలో సుమారు 100కు పైగా గోవులను గోశాలకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారు. సుల్తానాబాద్లో గత 4 సంవత్సరాల నుంచి గోశాల స్థాపించడం జరిగింది ఒక ఆవుతోని. ఈరోజు ఉదయం 3:30 ప్రాంతంలో మందమారి సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా గోశాల రిజిస్ట్రేషన్ కనుక మా గోశాలకు ఆవులను తరలించి మాకు అప్పయిపోయారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కంటైనర్లు ఒక దాంట్లో 13, ఒక దాంట్లో 19 వచ్చాయి.
వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ గారు వచ్చి వాటికి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు, చూస్తున్నారు. వాటి కన్ను ప్రాబ్లం ఉంది, దాని కన్ను తీసి ఇట్లు కూడా సర్జరీ చేస్తామంటున్నాడు. ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నాము. ఇంకొకసారి అక్రమం వాస్తవానికి ఈ ఎడ్లు మెయిన్గా తరలించడం ఏంటంటే రైతులు చేయబట్టే, వాస్తవానికి రైతులే ఆవులను అమ్మపోతే దళారులు కూడా కొనకపోదు. రెండోదంటే అక్రమంగా తరలించిన ఆవులను బీజేపీ కార్యకర్తలు కానీ బజరంగ దళాలు కానీ ఆపి మా గోశాలకు అప్పయిపోయినా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. గౌరీ గౌరీ అంటే వస్తాయి డైరెక్ట్ ఫుల్ వస్తాయి కొంచెం ముంగడు కూడా సిబిఐ ఒక్కసారి ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ ఆడు ఉండిపోరా సూర్య అన్న అడవరాక అన్న అన్న హలో కన్ను డ్యామేజ్ అయ్యారు. డాక్టర్ ఎట్లా తప్పి ఇక్కడ ఇస్తారా మరి? ఫస్ట్ దాన్ని లేపే ఇట్లా లెక్కేరి కదా కట్టే కట్టే ఇది అడవుడు కదా ఇప్పుడు అన్ని కాళ్ళు అయితే బడే పెడతారే. అరే నేను ఎవరా రెండు ఫోన్లు వాళ్ళకొట్టి డైరెక్ట్ వాళ్ళకి బాబు ఫోన్ నైట్ ఇక్కడ ఇద్దరు కనెక్షన్ కావాలంటారు. పనులను బట్టి ఏజ్ని బట్టి ఇక్కడ చేసుకోవచ్చు తిండి గట్టిగా తింటుంది. ఇంతటితో సమాప్తం. నమస్కారం.